చాలా థ్యాంక్స్ వెంకీ. థ్యాంక్స్ దేనికి మావయ్య? నా కొడుకును కనిపెట్టి తిరిగి ఇలా నా కళ్ళ ముందుకు తీసుకొచ్చినందుకు. మావయ్య, అలా తీసుకురావాల్సిన అవసరం బాధ్యత నాకుంది. దీనికి థ్యాంక్స్ ఎందుకు? నువ్వు నీ తోడబుట్టిన చెల్లి బాధ్యత ప్రకారం వినయ్ని తీసుకొచ్చిన పనిలో పనిగా ఈ తండ్రి బాధను కూడా తీర్చా వెంకీ. ఇన్ని రోజులు వీడేమయ్యాడో అని ఇదే ఇంట్లో రోజు వీడిని తలుచుకుంటూ బాధపడేవాణ్ణి. కానీ మీ అత్తయ్య చేతిలో ఇదే ఇంట్లో నా కొడుకు బందీ అయ్యాడని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలుసుకొని కూడా ఏం చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ వెంకీ. అయ్యో మావయ్య, మీరు సారీ ఎందుకు చెప్తున్నారు? భార్యకి నచ్చ చెప్పే ధైర్యం నాకు లేదు. కానీ నా భార్య వల్ల ఎవరి మనసు నొచ్చుకున్నా తన భర్తగా తన తరపున సారీ చెప్పాల్సిన బాధ్యత నాకుందిగా. మావయ్య. అవును వెంకీ. అలాగే మరొక మాట, వినయ్ని బయటికి తీసుకొచ్చి మీ అత్తయ్య ఆహాన్ని హర్ట్ చేశావు కాబట్టి తను ఎప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటుందో తెలీదు. ఈలోపే నువ్వు వినయ్ని విద్యని కలిపేస్తే బాగుంటుంది. నిజమే మావయ్య, నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. త్వరలోనే వినయ్ని విద్యని కలపబోతున్నాను. మీరేం ఫీల్ అవ్వకండి. నేను అల్లారు ముద్దుగా కని పెంచుకున్న కొడుకు అన్యాయంగా బలవకూడదని చేసిన ఈ రౌడీ చెల్లెలేని ఈ విద్య నా కొడుక్కి భార్యగా రానిస్తే నా అన్నకు పట్టిన గతే నా కొడుక్కి పడతాదన్న భయంతోనే చేసిన. మీ అమ్మ హంతకురాలు కాదు అని సాక్ష్యం ఉంటే చూపించు. ఇది వరకు చెప్పినట్టుగానే నీకు నా అన్న స్థానాన్ని ఇస్తాను. నీ చెల్లెలకి నా ఇంట్లో కోడలి స్థానాన్ని ఇస్తాను. బావా, విద్యతో ఒకసారి మాట్లాడాలనుంది, కానీ అమ్మా. వినయ్, విద్య నీ భార్య. తనతో మాట్లాడడానికి కూడా ఇంత భయపడితే ఎలా చెప్పు? ఉండు.